బాధగా ఉందా? ఒంటరిగా ఉన్నావనిపిస్తోందా? జీవితం విసిరే రాళ్లకు, ఎదురయ్యే అవమానాలకు తట్టుకోలేక, ఇక నా వల్ల కాదు అని వదిలేద్దామనుకుంటున్నావా? ఒక్క క్షణం ఆగు. నీ సమస్య నీకంటే పెద్దదేమీ కాదు. ఎందుకంటే నువ్వు నమ్ముతున్నది మామూలు దేవుణ్ణి కాదు, మహాకాలుడిని. ప్రపంచం అమృతం కోసం ఎదురుచూస్తున్నప్పుడు శివుడు మాత్రం హాలాహలాన్ని అంటే విషాన్ని స్వీకరించాడు. ఎందుకో తెలుసా? కష్టాలను స్వీకరించనిదే సుఖాన్ని అనుభవించే అర్హత రాదు కాబట్టి. నీ జీవితంలో ఇప్పుడు నడుస్తున్న కష్టాలు, ఆ అవమానాలు అన్నీ ఆ హాలాహలంలాంటివే. వాటిని చూసి భయపడి పారిపోకు, వాటిని మింగేయకు, అలాగని కక్కేయకు. ఆ విషాన్ని నీ కంఠంలోనే ఆపేయ్, దాన్నే నీ బలంగా మార్చుకో. ఎప్పుడైతే నువ్వు నెప్పిని భరించడం నేర్చుకుంటావో అప్పుడే నువ్వు సామాన్యుడి నుంచి శివుడిగా మారుతావు. శివుడికి 3 కళ్ళు ఎందుకుంటాయో తెలుసా? 2 కళ్ళు ఈ ప్రపంచాన్ని చూడటానికి, కాని ఆ 3వ కన్ను లోపలి అజ్ఞానాన్ని దహించివేయడానికి. నీ లక్ష్యం వైపు వెళ్తున్నప్పుడు నీకు బద్ధకం అడ్డొస్తోందా? భయం అడ్డొస్తోందా? తెరువు నీ 3వ కన్ను. నీ ఫోకస్ని డిస్టర్బ్ చేసే ప్రతి ఆలోచనని బూడిద చెయ్యి. శివుడు ఎప్పుడూ శ్మశానంలోనే ఎందుకుంటాడు? ఎందుకంటే చివలికి మిగిలేది బూడిద మాత్రమే అని చెప్పడానికి. నీ ఈ చిన్న జీవితంలో వాళ్ళేమనుకుంటారు, వీళ్ళేమనుకుంటారు అనే భయాన్ని ఇప్పుడే కాల్చేయ్. నీ లక్ష్యం మీద తప్ప దేనిమీదా ధ్యాస పెట్టకు. నిన్ను ఎవరూ నమ్మకపోయినా పర్లేదు, నువ్వు నిన్ను నమ్ము. శాంతంగా ఉండటం ఎంత ముఖ్యమో అవసరమైనప్పుడు ప్రళయం సృష్టించడం కూడా అంతే ముఖ్యం. లే, నిద్రలే. నీ సమస్యల ముందు నువ్వు తల వంచకూడదు. నీ కష్టాల ముందు నువ్వు తాండవం చెయ్యాలి. నీలో ఉన్న శక్తిని నిద్రలేపు. నువ్వు కేవలం మనిషివి కాదు, శివోహం. నీలో ఆ శివుడున్నాడు, ఆ రుద్రుడున్నాడు. గెలుపు నీ పాదాల దగ్గరికి వచ్చేదాకా ఆగద్దు. నీ శ్రమతో, నీ స్వేదంతో నీ తల రాతనే మార్చేయ్. నీ ప్రయాణం కష్టంగా ఉండొచ్చు, కాని గమ్యం గొప్పగా ఉంటుంది. శివుడు నిన్ను పరీక్షిస్తున్నాడు అంటే నీకేదో పెద్దది ఇవ్వబోతున్నాడు అని అర్థం. ధైర్యంగా అడుగవేయ్. ఆ మహాదేవుడు నీ వెంట